రామన్న కేసులు, కమలం కాంగ్రెస్ కుస్తీలు, స్పీకర్ సర్పంచులు, బన్నీ బాబు పరామర్శలు. గీ వార్తలకు ముంగట హెడ్లైన్స్. రామన్నకు హైకోర్టులో షాక్, ఏసీబీ ఎంక్వైరీకి తొవ్వ సాఫ్. రీటేజ్ ను చూసిన అల్లు అర్జున్, హీరో గారు మార్చిండు గెటప్. ఢిల్లీ అసెంబ్లీకి ఓట్లు, గెలుస్తానికి పార్టీల పాటలు. ఏహే నీకేం తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్. అరే ఊకోవయ్యా, నాకంటే ఎక్కువ ఎరకనా నీకు? నీకంటే పదాకులు ఎక్కువనే చదివినా అని ఒకళ్ళు, మా అనుభవం అంత కాదు నీ ఏజ్లా అని ఇంకొకళ్ళు. నాకు తెలిసినంత చట్టం నీకు తెలియదు, నేను సెక్షన్లతోని చెడుగుడు ఆడుకుంటా అని మనకు మనం గొప్పలు చెప్పుకున్నా, గప్పాలు కొట్టినా ఎవరు చెప్పింది రైటో తేల్చేది కోర్టులో మాత్రమే. ఆడ ఏది ఫైనల్ అయితే గదే ఫైనల్, ఆడేది డిసైడ్ అయితే గదే డిసైడు. కాదు గీదు అంటే నడవది మళ్ళా. ఇప్పుడు గీ ముచ్చట దేనికి అంటారా? ఇగో గిందుకు. కార్ రేసింగ్ కేసులో రామన్న అరెస్ట్ పక్కా అంటాండ్రిగా. ఎందుకంటే కేసే కొట్టేయాలని హైకోర్టుకు పోతే గవేం నడువై చట్టం ముంగట అందరు ఒకటే, ఏసీబీ ఎంక్వైరీ చేయాల్సిందే అని ఆర్డర్ వచ్చింది. పోనీ అరెస్ట్ కాకుండా చూడుర్రు అని కేటీఆర్ సార్ లాయర్ కోరితే సుతా ఉత్తదే అయింది. తక్షణం ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసుకునే అధికారం, అవకాశం హైకోర్టు యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. కోర్టులో షాక్ కొట్టే వరకు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని నందినగర్ ఇంట్లో పొద్దాకా చర్చలు నడిచినాయి. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైతే ఎట్లా? తోపు లాయర్లు గిసొంటి కేసుల గురించి బగ్గ తెలిసిన వాళ్ళతోటి మాట్లాడి అరెస్ట్ ఆపుకుంటానికి దేశం పెద్ద కోర్టుకు పోవాలని డిసైడ్ చేసిండ్రట. లేలే మాజీ మంత్రి గారు మీ కాడికి వస్తే మా మాట ఏందో ఇన్నాకనే తీర్పియాలని ముందే సుప్రీంకోర్టులో కాగితం వేసింది ఏసీబీ. నిన్న విచారణకు రమ్మంటే మా లాయర్ ఉంటేనే వస్తా అని ఇంటికి మరిపోయా కదా, అయిన దానికి ఎల్లుండి రమ్మని నోటీసులు పంపిండ్రు. అప్పుడంటే కోర్టులో కేసు నడుస్తుందని మస్కా కొట్టిండు, ఇప్పుడు తప్పకుండా పోవాల్సిందే. ఇంకో దిక్కు ఈడీ సుత నోటీసులు పంపింది 16 నాడు మా ఆఫీసుకు రావాలని. ఎట్లా చూసుకున్నా ఏదో ఒక కేసులో అరెస్ట్ గ్యారంటీ అని వకీళ్లు చెప్తున్న మాట. ఈడీ మళ్ళీ నోటీసు అవతలకు టైం ఇచ్చింది, సో దాని తర్వాత కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా గౌరవ కేటీఆర్ గారు లోపలికి పోయే అవకాశం ఉంది. కోర్టుల మీద నమ్మికుంది, చట్టాలు గౌరవిస్తామని నిన్నటి దాకా చెప్పిన వాళ్ళు ఇవాళ అదే కోర్టు ఎంక్వైరీకి తొవ్వ సాఫ్ చేస్తే గిట్లా అంటాళ్ళు. ఇవాళ అరెస్ట్ చేస్తారా, రేపు ఆయన ఇష్టం, చేస్తే చేయని అక్రమ అరెస్టు. ఇదో లోటపీస్ కేసు అని రావణ్ అంటుంటే హరీష్ రావు సార్ ఇంకో పేరు పెట్టిండు. ఇదొక తుఫైల్ కేసు. తప్పు చేయకుంటే ఎంక్వైరీకి పోయేదానికి కోర్టులకు ఎందుకు పోతుర్రని కడమ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఆయన కడిగిన ముత్యం లాగా రేపు బయటకు వస్తారు. నువ్వు కడిగిన ముత్యమే అయితే కేసు లోటపీస్ కేసే, మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ధైర్యంగా నిర్భయంగా ఆయన విచారణకు హాజరయ్యాడు. అడ్వకేట్లు వెళ్తే తప్పేంటి? దొంగలకు వకీలను తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసులు? నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కాలు చేతులు బట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్ లో వారేసారు. ఇక వినాల్సింది గీ ముచ్చట. 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్ గా డిసిషన్ తీసుకున్నా. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు? 55 కోట్లు నేనే పంపినా అని గంత బాజాబ్ ఒప్పుకుంటా అంటే మీరేమో ఏకనా పంపలేదంటే ఎట్లా సారు? 1000 కోట్లు 1,00,000 కోట్లు మీరు సంపాదించుకున్న దాంట్లో మీకు 55 కోట్లు పెద్దగా కనిపించట్లేదేమో మీకు, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. కానీ ఆ 55 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము. ఎల్లుండి ఏసీబీ ఎంక్వైరీకి పోతే ఏమైతుందో చూడాలి. తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి, తీహార్ మేళా, చెంచల్గూడ మేళా. ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే, ఈ 3వ ఆప్షన్ లేదు నీకు. చుట్టాలో దోస్తులో తెలిసినోళ్ళకో పానం మంచిగా లేదని మతలా బందితే ఏమటే ఫోన్ చేసి మాట్లాడతాం. దవాఖాన్లుంటే ఓ పారిపోయి మందలు ఇచ్చొస్తాం, ఇంటోళ్లకు ధైర్యం చెప్తాం. తొవ్వెంట పోతుంటే బండి మీద మనమే ఎవరికన్నా టక్కర్ చేస్తే దవాఖాన్ల షెరీక్ చేపిస్తాం, వైద్యం ఖర్చులు గిట్లా పెట్టుకుంటాం. కానీ ఓ కేసుల జనంత ఆలస్యమైనందుకు, టైంకు చూడనందుకు ఎటుకెళ్ళి ఎటో వాయ ముచ్చట. నెలెళ్ళినాక కిమ్స్ దవాఖానకొచ్చి శ్రీతేజును మందలిచ్చిండు అల్లు అర్జున్. వెనకెమ్మటి దిల్ రాజు కూడా వచ్చిండు. పోలీసులు కండిషన్ పెట్టిండ్రు కాబట్టి వాళ్ళ పర్మిషన్ తోటి వాళ్ళకి చెప్పొచ్చినందుకు మంచిగానే సెక్యూరిటీ పెట్టిండ్రు. దగ్గర పట్లకు ఎవరిని రానియలే. బెడ్ మీద ఉన్న తమ్ముణ్ణి చూసి డాక్టర్లతోటి మాట్లాడిండట.
కేసు నడుస్తుంది కాబట్టి శ్రీతేజ్ వాళ్ళ నాయనని కలవలేదు. 15-20 నిమిషాలుండి బయటకొచ్చి కారెక్కిపోయిండు. సంధ్య టాకీస్ కాడ తొక్కిసలాటై రేవతి కాలం చేస్తే అప్పటికెళ్ళి దావుకండ్లనే ఉన్నాడు చిన్నోడు. కేసులు అరెస్టులు జైలుకు పోయొచ్చినాక బన్నిబాబు ₹1,00,00,000, పుష్ప సినిమా తీసినోళ్ళు డైరెక్టర్ కలిపి ఇంకో ₹1,00,00,000 ఇచ్చిండ్రు. ఓ పారి దావుకనకు పోయి చూడాల్సిండే అని మనిషోది కంటుండే వరకు పోలీస్ పర్మిషన్ తోటి ఇయ్యాలొచ్చిండన్నట్టు. ఈ పని అప్పట్లోనే వేస్తే తరీకే అలాగుంటుండే. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, అల్లు అర్జున్ లుక్కు మార్చిండు. పుష్ప సినిమా కోసం జుంపాల జుట్టు గుబురుగడ్డం పెంచిండు 4-5 ఏండ్లు. చూస్తంటే పుష్ప 3 నెంబర్ సినిమా ఇప్పట్లో లేనట్టుంది. 32 రోజులనే 1831 కోట్లు గుమ్మేసినామని సినిమా తీసినోళ్ళు గొప్పగా చెప్పుకుంటారు గాని సంబురాలు చేసుకునే ఛాన్స్ లేకపాయే. తప్పది కొన్నిటికాడ తగ్గాలే పుష్ప. మన స్పీకర్ ప్రసాద్ సారు చాలా నిమ్మలం మనిషబ్బా. అందరి లెక్క ఆత్రమాత్రం చెయ్యడు, అత్తరబుత్తర మాట్లాడాడు. అసెంబ్లీలో చూస్తలేమా ప్రతిపక్షాలు ఎంత లొల్లి పెట్టినా మీద కురుకొచ్చినా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని సుతా సస్పెండ్ చేయలే ఇంతవరకు. అడిగిన వాళ్ళకు సుతా మంచిగానే మైక్ ఇస్తున్నాడు. ఇదంతా అసెంబ్లీలా. ఇక బయట సారు మాట్లాడేది సుతా చాలా తక్కువ. అయితే ఓ ముచ్చట గురించి ఏమన్నాడో వినాల్సిందేనబ్బా. తాగుబోతు తండ్రి ఉంటే సంసారం ఎంత విచ్ఛిన్నంగా మారిపోతుందో, ఏ విధంగా అయితే కుటుంబం మొత్తము రోడ్డు పడే పరిస్థితి ఉంటుందో అట్లాంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో తీసుకొని వచ్చిన పరిస్థితి. సమజైందా స్పీకర్ సార్ ఏమన్నాడో? తాగుబోతు తండ్రి చేయబట్టికి ఇల్లు ఎంత ఆగమవుతుందో 10 ఏళ్లలో తెలంగాణ సుధ గట్లనే తెరలైందట. ఇప్పుడు మళ్ళా ఒక్కొక్కటి సగబెడుతుందట సర్కారు. టీఎన్జీఓల డైరీ క్యాలెండర్ ఓపెనింగ్ మీటింగ్ లో ప్రసాద్ సార్ గిట్లంటే అప్పట్లో ఎన్నటి జీతాలు పడతాయో తెలియకుండా ఈ పొద్దు ఫస్ట్ నాడే వస్తున్నాయని ఖుషి అవుతాండ్రు గవర్నమెంట్ జాబులు చేస్తోళ్ళంతా. వామో 1వ తారీఖు అని సినిమా చూసినాం. 1వ తారీఖు వస్తే పైసలు ఉన్నాయని అదో సినిమాలో పెట్టిండు. కానీ వామో 15, 16, 18 వేయింది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే ఇలా జీతాలు ఇచ్చి 1వ తారీఖు జీతాలు పడ్డాయి. ఈ ఇడుచుడు తీన్మార్ డ్యాన్సులు జోరుగా ర్యాలీలు. సచివాలయంలో ఉద్యోగ సంఘానికి ఎలక్షన్లు పెడితే వీళ్ళు బంపర్ మెజారిటీతో గెలిచిండ్రు. మళ్ళా తెలంగాణ వచ్చినాక ఓట్లు పెట్టుడు ఇదే తోల్తా. ఇన్నొద్దులు ఒక పాటోళ్ల సంఘం పెత్తనం నడుస్తుండే. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. ఈ సచివాలయానికి స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా ఒక నియంత్రణ, ఒక సంఘం ఉండి ఒక ఉద్యోగి అక్కడ వెళ్ళి కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి. ఫస్ట్ నాడు జీతాలు వస్తున్నందుకు మీరు, సచివాలయంలో స్వేచ్ఛ వచ్చినందుకు మీరు, టైంకి ఆఫీస్కు రారి, డ్యూటీలో లాపర్వ చేయకుర్రి, ఫైళ్లు పెండింగ్ పెట్టకుర్రి, పబ్లిక్ తిప్పలు చెప్పున ధీరతటు చూడురి జరా. అసెంబ్లీ ఓట్లు ఒడిచి ఏడాది, పార్లమెంట్ ఓట్లు అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఇక ఊర్లలో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు పడేది ఉన్నది. వచ్చే నెలతోటి సర్పంచ్ల టైం ఒడిచి ఏడాది. ఇన్ని రోజులకెళ్ళి ఇన్ఛార్జ్ల పాలనే నడుస్తుంది పంచాయతీలల్లా. బీసీల లెక్క తేల్చి రిజర్వేషన్లు ఫైనల్ చేసి సర్పంచ్ ఓట్లకు పోయే పనులున్నది సర్కారు. ఈ నెలలనే గా కార్యం ఓడిపిస్తారట. మన తాన టైం ఉంది కానీ ఢిల్లీలో అయితే ఓట్ల గంట మోగింది. ఢిల్లీలో వచ్చే నెల 5 నాడు అసెంబ్లీ ఓట్లు, 8 నాడు పాస్ ఫెయిలు. ఈ శుక్రవారంకెళ్లే నామినేషన్లు, అటెన్క జోరు ప్రచారం. 4వ పారి సీఎం సీట్లకు ఊకోవాలని కేజ్రీవాల్ సార్ తండ్లాడుతుంటే ఈ కిత్త కన్నా పవర్లకు రావాలని బీజేపీ తిప్పల పడుతోంది. కాంగ్రెస్ సుత పోటీలుంది గాని గా 2 పార్టీల నడుమే తగ్గఫర్. ఇండియా గ్రూప్ లో ఉన్నట్టే గాని ఎవ్వర తొవ్వాలదే. ఢిల్లీ అంటే దేశానికి రాజధాని. ముఖ్యమైన వాళ్ళంతా ఉండేది ఈడనే. 11 ఏండ్ల సంధి చీపురు పాటే గెలుస్తుంది. సర్కారీ స్కూళ్లు మంచిగా చేసిండు, గల్లీ దావుకండ్లు పెట్టిండు, పబ్లిక్ తిప్పలు అరుచుకుండ్రని పేరొచ్చింది. అయితే మందు దందా కేసుల ఉత్త పుణ్యానికి నన్ను అరెస్ట్ చేసిండ్రని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పెట్టి మళ్ళా గెలిస్తే తీసుకుంటానే జిజ్జు మీద ఉన్నాడు కేజ్రీవాల్ సారు. అధికారంలోకి వస్తే అయ్యవార్లకు నెలకు 18,000, ఆడోళ్లకు 2,100. ఆటో వాళ్ళ బిడ్డ లగ్గానికి లక్షిస్తామని సాటింపేసిండు. ప్రచారం మున్మీదికొస్తున్న టైంలా సీఎం అతీష్ మేడం ఏడ్చింది, నన్ను ఓడగొట్టలేక బీజేపీ లీడర్ మా నాయనను తక్కువ చేసి మాట్లాడిండని. అటు కమలం పార్టీ పెద్దలు సుత ఫుల్ నజరేసిండ్రు, ఎట్లనన్న వేసి ఢిల్లీలో సుత పవర్లకు రావాలని. దేశమంతా గెలుస్తున్న రాజధానిలా ఏరే పార్టీ పెత్తనంలు ఉండే వరకు మనోలకు మనసున పడతలేదు. ఇయాల్టికైతే గింతే. నామినేషన్లు చాలైనాక మళ్ళో పారి చెప్పుకుందాం. పట్నంలో చాలా మంది అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొంటుంటారు.
కొత్త ఫ్లాట్ ఎన్నో అంతరంలు ఉన్నది, గాలి వెళ్తురు మంచిగా వస్తున్నదా, వాస్తుకే ఉన్నదా, కాగితాలు కరెక్టే ఉన్నాయా, అన్ని పర్మిషన్లతోనే కడుతున్నారా, లోన్ ఎంత వస్తున్నది, కొన్నాక ఏమైనా తక్లీఫ్ ఉందా అనేది ఒకటికి 4 మాటల ఆలోచన చేస్తారు. కానీ నడుమ కొత్త జమానా నడుస్తుందో పునాది తీయకుండానే పిల్లర్లు పోయకుండానే లక్షలు జమ అవుతున్నాయి కట్టేటోళ్లకు. దానికో లెక్కుంది మరి. చల్ పైసలు ఇస్తావా ఇయ్యవా అని రౌండ్ అప్ చేసిండ్రు పో. హైదరాబాద్ బోడుపల్ ఏరియాలో ఫ్రీ లాంచింగ్ పేరు మీద 140 మందిని 70 కోట్లకు ముంచిండట పనిమంతుడు. ముందే పైసలు కడితే అగ్వకే భూమి జాగిస్తామని ప్లాట్కో 40 లక్షల చొప్పున కోట్లు తీసుకుండట. అయితే అందులో కొందరికే రిజిస్టర్ చేసిండట భూమి. కడమోళ్ళు 5 ఏండ్ల సంధి తిరుగుతున్నా పైసలు వాపస్ ఇస్తలేడు, భూమి చూపిస్తలేడు. గట్టిగా అడిగే వరకు ఇలా రిజిస్టర్ చేస్తా అని రిజిస్టర్ ఆఫీస్ కు పిలిచిండట. ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ల్యాండ్ కొంతమంది నాన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ కి రిజిస్ట్రేషన్ చేసిన ప్రైస్ ఇస్తే వచ్చి ఈ రోజు మేము అడ్డుకున్నాం సార్. డబుల్ రిజిస్ట్రేషన్ చేయబోతే వచ్చి అడ్డం పడ్డారన్నట్టు. ఇప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ అంటేనే మీరు వచ్చి ఆపారు. రేపు నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే వీళ్ళు వచ్చి అట్లే ఆపుతారు. ముద్దుగుంది పో. ఒకటే భూమి ఇద్దరికి అమ్మబోయి కిరికిరి పెట్టి నడుమిట్లా మీరు మాట్లాడుకోవాలి అంటుండు. ఈ నడుమ మొత్తం గిసొంటియే నడుస్తున్నాయి పట్నంలా. ఆఫర్లని డిస్కౌంట్లని ఆశలు పెట్టి ముందే పైకం గుంజుడు, అటెనక బోర్డులు తిప్పుడు, కొన్నోళ్ళ నడుమనే పంచాదులు పెట్టుడు. మాత్రం ఉరికితే గిట్లనే ముంచుతారు, చూసుకోండి మళ్ళా. ఎండాకాలంలో సూరన్న సురుకులు పెడుతుంటే అబ్బా ఓ డల్లు ఆన పడితే మంచిగుండు అనుకుంటాం. అట్లనే చలికాలంలో ఇక మీ ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టనీయకుంటే ఏడబోయిండో సూరన్న జేదశేపన్న వచ్చిపోతే బాగుండే అనుకుంటాం. ఆనకాలంలో సుత ఈ ఆనలకు గెరివిస్తే మంచిగుండు అని ఫీల్ అవుతాం. అంటే ఏ కాలంలో ఉండే తిప్పలు ఆ కాలంలో ఉంటాయి. కానీ ఆనకాలం చలికాలం 2 కలిపి ఒక్క పారే వస్తే ఎట్లుంటుందో ఎరికేనా? మంచు ఆనలతోటి అమెరికాలో ఆగమాగముంది. రోడ్లు, ఇండ్లు, కొండలు, గుట్టలు ఏడ చూసినా మంచే. 10 ఏండ్లల్లా గింతగానం పడలేదంటే చూడుండ్రి. తొవ్వెంట కార్లన్నీ ఎక్కడి అక్కడ ఆగిపోతే 600 మంది కార్లనే ఇరుక్కుర్రట. ఏమైతదని అట్లనే దంచకపోయినోళ్లకు టక్కర్లైనాయి. ఇంటి ముంగట కవర్ కప్పిన కార్ మీద గీ తీర్లున్నది బర్ఫు. ఇగటు ఆఫీసర్లు తొవ్వ సాఫ్ చేపిస్తున్నారు గాని అట్లా వాళ్ళు ఎత్తుకుంటా పోవుడు, ఇట్లా మళ్ళా బర్ఫు జమ్మవుడు. ముంచుతదా ఏందన్నట్టుగానే కొండల మించి మంచు కమ్ముకుంటా ఎట్లా ఊరుకొస్తున్నదో. పరిస్థితి అంతా ఎట్లనో ఉన్నదని స్కూళ్లకు సెలవులు ఇచ్చి ఇండ్లకెళ్లి బయటికి రావద్దని సాటింపేసిండ్రు. 7 రాష్ట్రాలల్లా 6 కోట్ల మంది ఆపతిలున్నారట. 1300 గాలి మోటార్లు డిపోలనే ఆపేసిండ్రు. రైళ్లు సుతా బందే. చలికాలం వచ్చిందంటే పెద్దన్న దేశంలా పెద్ద కష్టమే ఉన్నది పో. అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ అడవులకు పులులు బాటబట్టి పొలాల కాడ పనిచేస్తున్నోళ్ళ మీద దాడులు చేసుడు, ఊర్ల మీద వడుడు నడుస్తుంది. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ములుగు దాకా పులుల అచ్చులు కానొస్తున్నాయి పొలాల పొంట. పబ్లిక్ అంతా బొగులు పడుతుండ్రు. ఈ నడుమంటే పులులు మన తావుకొస్తున్నాయి గాని మున్పు వీటిని చూడాలంటే అడవులకు పోయి జంగల్ సఫారీ చేయాల్సిందే. అగో అట్లనే ఓ తన కొందరు అడవికి పోయినరు. ఇక టెన్క ఏమైందంటే ఓ కొడుకో ముంగట ఓ పెద్ద పులి, దాని వెనక 5 పిల్లలు. అయ్యో కూనలు ఇంకా రావాయే, బెంగటిల్లుతున్నాయా ఏందని ఆగి వెనకకు మరీ చూస్తుంది పులి. ఎట్లా చేద్దును ఎట్లా తీసుకుపోదును అని బీరిపోయి నిలబడ్డది. ఏం చేస్తుంది మరి? చూస్తేనేమో పిల్లలాయే. అటు 4-5 బండ్లల్లో పబ్లిక్కే, ఇటు 2-3 బండ్లల్లో పబ్లిక్కే. ఎటుకెళ్ళి ఎవలేం చేస్తారో అని బుగులు పడ్డట్టుంది. మహారాష్ట్రలో ఓ అడవిలా జంగల్ సఫారీకి పోయినరు ఇల్లంతా. అయితే పులిని చూస్తోళ్ళు చూడక దాన్ని రౌండప్ చేసినట్టు బండ్లాపి ఆగం పట్టించిర్రు. పులితోని మేమనుకుంటా వీడియోలు గుంజి సోషల్ మీడియాలో పెడితే చల్ గా పిల్ల తల్లిని గంత తిప్పలు పెడతారా, మీరేం చేస్తుండ్రని ఫారెస్ట్ ఆఫీసర్లను సస్పెండ్ చేసిండ్రు పెద్ద ఆఫీసర్లు. ఆడేం నడిచిందో మొత్తం ఎంక్వైరీ చేయండ్రని మహారాష్ట్ర పెద్ద కోర్టు సుతా ఆర్డర్ వేసింది. పోయినమా జీవాలను చూసినమా ఫోటోలు వీడియోలు గుంజినమా అన్నట్టు ఉండాలి గాని ఆత్రమాత్రం చేస్తే ఆఫీసర్ల కొలువులకే ఎసరొచ్చే.
చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా నమస్తే.